నిన్న అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలు నిజంగానే అన్ని అనుమానాలకు సమాధానం ఇచ్చాయా, లేక ఇంకా పెద్ద ప్రశ్నలకు తలుపులు తెరిచాయా? ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజు మంత్రి చెప్పిన ప్రతి అంశం వెనక కూడా మరొక ప్రశ్న వినిపిస్తుంది. ముందుగా మంత్రి నారా లోకేష్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. స్పోర్ట్స్ పర్సన్స్ కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించాం. విన్నారుగా, మంత్రి నారా లోకేష్ గారు రెండు ప్రధాన విషయాలు చెప్పారు. మొదటిది, స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వటం తప్పు కాదన్నారు. క్రీడాకారులు ప్రోత్సహించడానికే అలా చేశామని చెప్పారు. పివి సింధు వంటి క్రీడాకారులకు కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిందని దానికి ఉదాహరణగా కూడా చూపించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఆయన ఉద్దేశం నిజంగానే క్రీడాకారులను ప్రోత్సహించేదైతే స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేకుండా నియామకాల విధానం ఎందుకు తీసుకొచ్చారు? దీనికి మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి వివరణ ఏ విధంగా ఉందంటే, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు భవిష్యత్తుపై నమ్మకం కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది యువత క్రీడల్లోకి వస్తారని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక ఎంపిక విధానం తీసుకొచ్చామని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ చర్చ ఎక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే ఆ తర్వాత ప్రశ్న ఇంకా పెద్దది. అయితే ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా, లేకపోతే డిఎస్సి ప్రక్రియ తర్వాత మళ్ళీ నిబంధనలో మార్పులు వచ్చాయా? ప్రతిపక్షం ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏదన్నా ఉందంటే అది ఇదే. వారి వాదన ప్రకారం 2012 నుంచి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాలకు ఒక జీవో ఉంది. దాని ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అర్హత పరీక్ష రాయవలసిందే. కానీ డిఎస్సి 2025కు సంబంధించినటువంటి అంశంలో ఒక్కసారిగా ప్రభుత్వం జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అనేటువంటి రెండు జీవోలు తీసుకొచ్చి రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి ప్రక్రియను తీసుకొచ్చారు. దాని ప్రకారం డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, ఉద్యోగాల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మళ్ళీ నెల రోజులు తిరగకుండా, అంటే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఈ రెండు తీసుకొచ్చి నెల రోజులు కూడా గడవకుండానే మరొక కొత్త జీవో తీసుకొచ్చారు. ఆ జీవో పేరు జీవో నెంబర్ 23. దాని ప్రకారం ఇక ముందు జరగబోయేటువంటి ప్రతి ఎంపికకి కూడా, అంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి కూడా ఖచ్చితంగా అర్హత పరీక్ష రాయవలసిందే. ఇది ఆ జీవో యొక్క ఉద్దేశం. మరి క్రీడాకారులను ప్రోత్సహించడానికి జీవో నెంబర్ 447 తీసుకొచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఇదంతా చేసామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు మళ్ళీ కొత్త జీవో ప్రభుత్వం తీసుకొచ్చిన దానిపై ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఇదే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి విమర్శ. ఉద్యోగాల అమ్మకాలపై వచ్చినటువంటి వీడియో టేప్ వ్యవహారం ఏంటి? దీనికి కూడా మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. మంత్రి అసెంబ్లీలో చెప్పినటువంటి విధానం ప్రకారం దీనిపై ఫిర్యాదు కూడా నమోదైంది, కేసు కూడా పెట్టారు, ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే అదే సమయంలో ఈ కేసుకు లాజికల్ కంక్లూజన్ వరకు తీసుకువెళ్తామని కూడా అన్నారు. అంటే ప్రభుత్వం దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ వ్యవహారం ఏమిటి? దీనికి కూడా మంత్రి వివరణ ఇచ్చారు. అనుమతులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి కారణాలతోటే అతనికి నియామకం జరగలేదని చెప్పారు. అయితే ఈ అంశంపై వేరే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని విషయాలు న్యాయస్థానం ముందు కూడా వెళ్ళాయి. అందువల్ల ఈ అంశంపై తుది నిర్ణయం సంబంధిత అధికార ప్రక్రియ ద్వారానే వ్యక్తమవుతుంది. ఈ అంశానికి సంబంధించి కృష్ణా జిల్లాకు చెందినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తి స్కాట్లో ఉండి ప్రశ్నపత్రాలు తయారు చేసేటువంటి విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు. అతని ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ముందుగానే ప్రశ్నపత్రాన్ని తెలుసుకుని నెంబర్ 1గా, అంటే స్టేట్ ఫస్ట్గా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం దీన్ని గోప్యంగా ఉంచడం కోసమే అతన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవలేదన్నట్టుగా ఒక వాదన. దీనిపై అతను హైకోర్టుకు కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం టైం లైన్ ఒకసారి చూద్దాం. మొదట స్పోర్ట్స్ కోటా విధానంపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటి, తర్వాత డిఎస్సి నియామకాలు ఏ విధంగా జరిగాయి, ఆ తర్వాత ఆడియో టేపు ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా అసెంబ్లీలో మంత్రి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అన్ని సందేహాలు తొలగిపోయాయా అనుకుంటే ప్రభుత్వం తన వైపు వివరణ ఇచ్చింది, ప్రతిపక్షం తన వైపు ప్రశ్నలు కొనసాగిస్తూనే ఉంది. ఈ అంశంలో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తుది స్పష్టత రావాలంటే అధికారిక రికార్డులు, దర్యాప్తు, అవసరమైతే న్యాయపరమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. రాజకీయాల్లో ప్రతి ఆరోపణ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని సందేహాలు తీర్పవలసినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు. కానీ ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి పూర్తి ఆధారాలతో సమాధానం రావటం మాత్రం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం.
ఈ డిఎస్సి వివాదంలో కూడా ఈ సమాచారం కోసం చాలా మంది ప్రజలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అటువంటి సమాధానాలు ప్రజలందరికీ దొరికినట్టేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అనుకుంటే ప్రభుత్వం తన వైపు వివరణ ఇచ్చింది, ప్రతిపక్షం తన వైపు ప్రశ్నలు కొనసాగిస్తూనే ఉంది. ఈ అంశంలో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తుది స్పష్టత రావాలంటే అధికారిక రికార్డులు, దర్యాప్తు, అవసరమైతే న్యాయపరమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. రాజకీయాల్లో ప్రతి ఆరోపణ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని సందేహాలు తీర్పవలసినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు. కానీ ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి పూర్తి ఆధారాలతో సమాధానం రావటం మాత్రం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ఈ డిఎస్సి వివాదంలో కూడా ఈ సమాచారం కోసం చాలా మంది ప్రజలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అటువంటి సమాధానాలు ప్రజలందరికీ దొరికినట్టేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఉద్యోగాల అమ్మకాలపై వచ్చినటువంటి వీడియో టేప్ వ్యవహారం ఏంటి? దీనికి కూడా మంత్రి లోకేష్ వివరణ ఇచ్చారు. మంత్రి అసెంబ్లీలో చెప్పినటువంటి విధానం ప్రకారం దీనిపై ఫిర్యాదు కూడా నమోదైంది, కేసు కూడా పెట్టారు, ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే అదే సమయంలో ఈ కేసుకు లాజికల్ కంక్లూజన్ వరకు తీసుకువెళ్తామని కూడా అన్నారు. అంటే ప్రభుత్వం దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు. డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి నవీన్ వ్యవహారం ఏమిటి? దీనికి కూడా మంత్రి వివరణ ఇచ్చారు. అనుమతులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వంటి కారణాలతోటే అతనికి నియామకం జరగలేదని చెప్పారు. అయితే ఈ అంశంపై వేరే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొన్ని విషయాలు న్యాయస్థానం ముందుకు కూడా వెళ్ళాయి. అందువల్ల ఈ అంశంపై తుది నిర్ణయం సంబంధిత అధికార ప్రక్రియ ద్వారానే వ్యక్తమవుతుంది. ఈ అంశానికి సంబంధించి కృష్ణా జిల్లాకు చెందినటువంటి నవీన్ అనేటువంటి వ్యక్తి స్కాట్లో ఉండి ప్రశ్నపత్రాలు తయారు చేసేటువంటి విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు. అతని ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ముందుగానే ప్రశ్నపత్రాన్ని తెలుసుకుని నెంబర్ 1గా అంటే స్టేట్ ఫస్ట్గా వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రభుత్వం దీన్ని గోప్యంగా ఉంచడం కోసమే అతన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలవలేదన్నట్టుగా ఒక వాదన. దీనిపై అతను హైకోర్టుకు కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం టైం లైన్ ఒకసారి చూద్దాం. మొదట స్పోర్ట్స్ కోటా విధానంపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటి? తర్వాత డిఎస్సి నియామకాలు ఏ విధంగా జరిగాయి? ఆ తర్వాత ఆడియో టేపు ఏ విధంగా వచ్చింది? ఇవన్నీ కూడా అసెంబ్లీలో మంత్రి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయంలో అన్ని సందేహాలు తొలగిపోయాయా? అనుకుంటే ప్రభుత్వం తన వైపు వివరణ ఇచ్చింది, ప్రతిపక్షం తన వైపు ప్రశ్నలు కొనసాగిస్తూనే ఉంది. ఈ అంశంలో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. తుది స్పష్టత రావాలంటే అధికారిక రికార్డులు, దర్యాప్తు, అవసరమైతే న్యాయపరమైనటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్తవ్వాలి. రాజకీయాల్లో ప్రతి ఆరోపణ నిజం కావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా అన్ని సందేహాలు తీర్పవలసినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు. కానీ ప్రశ్నలు వచ్చినప్పుడు వాటికి పూర్తి ఆధారాలతో సమాధానం రావటం మాత్రం ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ఈ డిఎస్సి వివాదంలో కూడా ఈ సమాచారం కోసం చాలా మంది ప్రజలు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అటువంటి సమాధానాలు ప్రజలందరికీ దొరికినట్టేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి.